ఒకసారి కూర్చొని అందరూ కూడా ఒక వాళ్ళు ఉన్నటువంటి 10 మంది 20 మంది కూర్చొని ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే గట్టిగా పోటీ చేస్తారు, ఇంతకుముందు చెప్పినట్టు కేసులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా పోటీ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. పోటీ చేయకముందే వాళ్ళను భయపెట్టి విత్డ్రా చేసేటట్టు చేస్తారు. సర్పంచ్ ఎన్నికలు చూసినాం మనం. అట్లా ఎవరు చేయకుండా గట్టిగా అయితే ఎవరు పోటీ చేస్తారో అట్లాంటి అభ్యర్థులను సెలెక్ట్ చేసి పెట్టుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ 2-3 రోజుల లోపల సంక్రాంతి అప్పుడు కానీ 4-5 రోజుల లోపల అన్ని వాళ్ళలో కూర్చొని మంచి క్యాండిడేట్ను సెలెక్ట్ చేసుకొని పేర్లు రాసి పెట్టుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈ రోజు ముందు పెద్దలు మాట్లాడారు, కృష్ణారావు మాట్లాడారు. మొన్న చూసినా మనం సర్పంచ్ ఎన్నికల్లో నైతికంగా అయితే కొడంగల్లా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే మొత్తం కూడా దౌర్జన్యంతో డబ్బులు వంచి తిరుపతి రెడ్డి ఇక్కడ ఉండి బెదిరించి పోలీసుతో రాజ్యం నడిపించి గ్రామాలల్లో పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి గెలిచిర్రు. నిజంగా నైతికంగా అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. చాలా మంది ఇండిపెండెంట్లు గెలిచినారు, మన పార్టీ గెలిచింది. దాని ప్రకారంగా చూస్తే 50% అబోనే మనం బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు కొడంగల్లో. ఎందుకంటే ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళ సోదరుడు బెదిరియడం వల్ల, దౌర్జన్యం చేయడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ హస్నాబాద్ కృష్ణ గారు చెప్పినారు ఆ గ్రామంలో ఎట్లా చేసినారు. ఆయన ఓట్ల రోజు ఓట్ల కన్నా ఒక రోజు ముందే కిందికి బయటికి దిగకుండా పోలీసులు పెట్టి నువ్వు బయటికి వెళ్ళొద్దని చెప్పి, లేకపోతే పాత కేసులు ఉన్నాయి అవన్నీ మళ్ళీ తీస్తామని చెప్పి అట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి గెలిచారు. కొడంగల్లా సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం దౌర్జన్యం చేసి గెలిచారు. కానీ మన ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సర్పంచ్ ఎన్నికలు కాదని ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారు. మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎగ్గొడుతున్నాడు. ఎందుకు ఎగ్గొడుతున్నాడు? ఎందుకంటే గ్రామాలలో ఏం చేయలేదు కాబట్టి రైతులు వాత పెడతారనే ఉద్దేశంతోనే ఈరోజు అవి పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చింది. సరే మున్సిపల్ ఎన్నికలు అనేది పెట్టండి, కానీ కొడంగల్లో గతంలో చూసినారు మనం 5 ఏళ్ళు ఉన్నప్పుడు అనేక రకాల అభివృద్ధి చేసినాం. కొత్తగా కొడంగల్ గ్రామ పంచాయతీ మున్సిపల్ చేసినాం. బ్రహ్మాండంగా 100 కోట్లు తీసుకొచ్చి మున్సిపల్ అంతా అభివృద్ధి చేసినాం. గతంలో ఎట్లుండే కొడంగల్ నేను ఎమ్మెల్యే కాకముందు మోరీలు, పందులు, దోమలు నడవరాకుంటుండే, ఒక బైక్ కూడా గల్లీలో పోకుంటుంది. అంతటి పరిస్థితిలో దగ్గరుండి ఎంబడబడి అధికారులను పెట్టి బెదిరించి ఎన్నిసార్లు గాంధీనగర్ పోయినాం, చాలా వాళ్ళ కొండటిపల్లికి పోయినాం, పోతే తండకు పోయినాం, కొన్నిట మన పాతగూడ తండ పోయిన అన్ని గ్రామాలు ఒక్కొక్క గ్రామం 150 సార్లు తిరిగి అధికారం పెట్టుకొని మనం అభివృద్ధి చేసినాం. బ్రహ్మాండంగా రోడ్లు వేసినాం, రైళ్లు కట్టినాం, ఒక హాస్పిటల్ కట్టినాం, 50 పడకల హాస్పిటల్ బ్రహ్మాండం కట్టి ఇక్కడ డయాలసిస్ సెంటర్ కూడా పెట్టినాం. పేదవాళ్ళకి ఎవరికి కూడా కిడ్నీ పేషెంట్కి ఇబ్బంది కావద్దంటే ఇక్కడ గతంలో డయాలసిస్ చేసుకోవాలంటే తాండూరు హాస్పిటల్ కన్నా మాబునార్ హాస్పిటల్ వస్తుంది. అది ఇక్కడ ఏర్పాటు చేసినాం. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి బ్రహ్మాండంగా హాస్పిటల్ ఓపెన్ చేసి డయాలసిస్ సెంటర్ పెడితే ఇప్పుడు హాస్పిటల్లో స్టాఫ్ లేదు, మందులు లేవు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని నియోజకవర్గం చెప్పుకోనికి ముఖ్యమంత్రి కానీ దవాఖాన మందులు లేవు. బస్తీ దవాఖాన పెట్టిన బ్రహ్మాండం కాదు, అయితే మూతపడ్డది. డాక్టర్ ఎవరైనా వస్తారా బస్తీ దవాఖాన? దాంట్లో స్టాఫ్ లేదు, బంద్ అయిపోయింది. ఇక ముఖ్యమంత్రి గారిని గుర్తుగా పెట్టి గెలిపిస్తే ఈ పని అయిపోయింది. బస్తీ దవాఖాన బంద్ అయిపోయింది, మన హాస్పిటల్లో స్టాఫ్ లేరు, మొత్తం డయాలసిస్ కూడా బంద్ అయిపోయింది. అదే కాకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యూన్సీ కొడంగల్ హెడ్ క్వార్టర్కి, దీనికి నువ్వేమేమి ఇచ్చినావు? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినావు, ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినావు, ఇంకేదో ఇంజనీరింగ్ స్కూల్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జూనియర్ కాలేజ్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఇచ్చినావు, ఇంటిగ్రేటెడ్ మంచి స్కూల్ ఇచ్చినావు. మరి చేతనైతే లేదా? ఇంకోటి కోజికి చేయడానికి నీకు దమ్ము లేదా? వీడిచ్చిన ఇక్కడనే ఉంచు, మళ్ళీ కోజిలో పెట్టు, వాకింపేటలో పెట్టు, లగచర్లలో పెట్టుకో, మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొచ్చుకో. నువ్వే ముఖ్యమంత్రి కదా. ఇక్కడ ప్రారంభిస్తావు, కండిషన్ వేస్తావు, పనులు మొదలుపెట్టి దాన్ని జీవో తీసుకుపోయి మళ్ళీ మార్చి అక్కింపేటలో పెట్టి ఇక్కడ ఉన్నాయని మార్చేస్తా అంటే మరి చేతగాని ముఖ్యమంత్రి నాకేం అర్థమవుతుంది. కొడంగల్ ప్రజలను మోసం చేస్తున్నావు. కొడంగల్ మున్సిపల్లో మోసం చేసి ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేసి ఇక్కడ వచ్చినాయని తీసుకుపోయి ఆఖరకు మనం తీసుకొచ్చిన ఫైర్ స్టేషన్ కూడా మనం ఉన్నప్పుడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ సర్కిల్ తీసుకొచ్చినాము, ఫైర్ స్టేషన్ తీసుకొచ్చినాము, అనేక రకాల హాస్పిటల్ కట్టినాము. ఇంత బ్రహ్మాండంగా చేస్తే మనం తెచ్చి తీసుకుపోయి అక్కడ మళ్ళీ అక్కడ వేరే దిక్కు తరలిస్తున్నాడు. ఇంకోటి పెట్టి అక్కడ కోజి కూడా పెద్ద పట్టణం, అక్కడ కూడా పెట్టాలి. నువ్వు అక్కడ ఒకటి పెట్టు. నీకేమైనా ముఖ్యమంత్రి కదా, నువ్వు ఆర్డర్ ఇస్తే ఒకటి వస్తుంది కదా అక్కడికి. ఇవి రాకుండా ఇక్కడ ఉన్నాయని తరలించి ఈ కొడంగల్ ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని. ఇది ఎంబడే ఈ చర్యలు వెనుకకు తీసుకోవాలి.
లేకపోతే రేపు ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు ఇంటింటికి ప్రచారం చేసి తప్పకుండా నేను ఓడగొట్టి ఇక్కడ కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు